ఈ ఒక్క తప్పు చేస్తే మీ యూట్యూబ్ ఛానల్స్, మీ యాడ్సెన్స్, మీ ఇన్కమ్ అన్ని గంగలబోతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటే ఫోన్ తోటి, ఒకటే ఫోన్ గానీ ఒకటే ల్యాప్టాప్, అఫ్ కోర్స్ అందరి దగ్గర ఒకటే ఫోన్ ఉంటుంది. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర 2 ఫోన్ ఉంటాయి. సో చాలా మంది దగ్గర ఒకటే ఫోన్ ఉంటుంది కాబట్టి ఒకటే ఫోన్ తోటి మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారనమాట. ఓకేనా? సో ఇట్లా క్రియేట్ చేయడం వల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. సో దానికంటే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. సో ఎవరైతే కొత్త వాళ్ళు చూసారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూట్యూబ్ రిలేటెడ్ ఇట్లాంటి చాలా చెప్తూ ఉంటాను. దాంతోపాటు ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తూ ఉంటాను. సో ప్లీజ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20,000 సబ్స్క్రైబ్స్ మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఓకేనా? సో వీడియో కంప్లీట్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే ప్లీజ్ కొద్దిగా ఫాలో చేయండి. ఓకేనా? సో దానికంటే ముందు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఎప్పుడైనా సరే అఫ్ కోర్స్ అందరికి ఒకటే ఫోన్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్ని ఛానల్స్ అయినా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి. కానీ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేసుకుని మీరు ఛానల్స్ పెడుతున్నారో సో అదే మెయిల్ ఐడి తోని మళ్ళీ వేరే ఛానల్స్ క్రియేట్ చేస్తారు. సో అట్లా ఎప్పుడు చేయకూడదండి. ఒక్క మెయిల్ ఐడి మీద ఒక్కటే యూట్యూబ్ ఛానల్ ఉండాలా. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైనా మనం ఒకటే మెయిల్ ఐడి తోటి మల్టిపుల్ ఛానల్ క్రియేట్ చేస్తే ఒక ఛానల్ ప్రాబ్లం వస్తే మిగతా ఛానల్ అంటే స్ట్రైక్ గానీ క్లెయిమ్ గానీ ఏదైనా పడితే సో మిగతా అన్ని ఛానల్స్ కూడా పోతాయి అనమాట. అవునా? సో నేను అందుకే ఏం చెప్తున్నా, ఒకటే మెయిల్ ఐడి తోటి ఒకటే ఛానల్ పెట్టుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నాది మెయిన్ ఛానల్ ఉంది, ఈ ఛానల్ ఏదైనా ప్రాబ్లం అయినా సో ఇదే మెయిల్ ఐడి తోటి వేరే ఛానల్ క్రియేట్ చేస్తే ఈ ఛానల్ ప్రాబ్లం వచ్చినట్టే దాని కూడా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒకటే మెయిల్ ఐడి తోటి మల్టిపుల్ ఛానల్స్ పెట్టకూడదు. ఓకేనా? మీరు ఎన్ని ఛానల్స్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం 20, 30, 40 ఎన్నైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ మెయిల్ ఐడి సపరేట్ గా ఉండాలా. ఒకటే మెయిల్ ఐడితో మాత్రం ఛానల్ ఉండకూడదు. ఓకేనా? సో అట్లా ఉంటే మీరు మెయిల్ ఐడి చేంజ్ చేసుకోండి. ఎందుకంటే సెకండ్ ఛానల్లో, థర్డ్ ఛానల్లో ఏదైనా ఒక్క ఛానల్ కి ప్రాబ్లం వస్తే మన మెయిన్ ఛానల్ కూడా ఎగిరిపోతుంది. అవునా? సో కాబట్టి ఒకటే మెయిల్ ఐడి తోటి మల్టిపుల్ ఛానల్స్ పెట్టకండి. మల్టిపుల్ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్ లో వీడియో చూసుకుంటే మెయిల్ ఐడి క్రియేట్ చేయడం పెద్ద ప్రాబ్లం కాదు. సో మీరు ఎన్ని ఛానల్స్ పెట్టుకున్నా కానీ ప్రతి ఒక్క ఛానల్ కి సపరేట్ మెయిల్ ఐడి ఉండాలి. ఓకేనా? ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా ఒక ఛానల్ కి ప్రాబ్లం వస్తే మిగతా ఛానల్ కి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు ఒకటే ఛానల్ తోటి మల్టిపుల్ ఛానల్ క్రియేట్ చేసి అందులో ఏ ఒక్క ఛానల్ కన్నా ప్రాబ్లం వస్తే మిగతా ఛానల్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. ఓకేనా? అంటే ఎన్ని సార్లు పడ్డ కష్టం గంగలబోతుంది. ఓకేనా? సో దాంతోపాటు యాడ్సెన్స్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఈ మహేష్ దమ్మాయి అనే ఛానల్ కి నాకు యాడ్సెన్స్ వచ్చింది, అప్రూవల్ వచ్చింది, నేను డబ్బులు సంపాదించుకుంటున్నా. అలా కాకుండా నెక్స్ట్ ఇంకోటి మహేష్ దమ్మాయి అనే వ్లాగ్స్ ఇంకో ఛానల్ ఉంది. సో దానికి కూడా నేను ఇదే నా పేరు మీద యాడ్సెన్స్ అప్లై చేసి దాన్ని కూడా అటాచ్ చేసిందంటే సో ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ గూగుల్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో సో మనం ఒక మనిషికి ఒక పేరు మీద ఒకటే గూగుల్ యాడ్సెన్స్ ఉండాలని చెప్పేసి గూగుల్ వాళ్ళు రూల్స్ పెట్టరు. అంటే గూగుల్ అన్న యూట్యూబ్ అన్న రెండు ఒకటే. సో వేరు వేరేం కాదు. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇంట్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఉంటారు కదా. సో వాళ్ళ పేరు మీద మీరు యాడ్సెన్స్ అప్లై చేయండి. సో అప్పుడు ఓకే అయిపోతుంది. ఒకవేళ మల్టిపుల్ ఛానల్స్ కి మల్టిపుల్ యాడ్సెన్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఛానల్ ఏదైనా వీడియో పెట్టినా దానికి స్ట్రైక్ పడింది అనుకోండి, డైరెక్ట్ నాకు చెప్పకుండా కానీ యూట్యూబ్ టీం వాళ్ళు నా ఛానల్ ఎగరగొట్టేసిన ఏ ప్రాబ్లంకి అయితే ఏ ఛానల్కి అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ ఛానల్ మాత్రం ఎగిరిపోతుంది. ఆ ఛానల్ ఎగిరిపోతుంది. ఆ ఛానల్ యొక్క యాడ్సెన్స్ మాత్రం పోతుంది. మిగతా ఛానల్స్ ఉంటాయి అనమాట. అవునా? ఇప్పుడు ఇది నాకు మెయిన్ ఛానల్, ఇది ఉండిపోతుంది. నేను తప్పు చేసిన మిస్టేక్ ఏదైతే మిస్టేక్ చేసినో ఆ ఛానల్ ఎగిరిపోతుంది. కానీ ఇది నా మెయిన్ ఛానల్ ఉండిపోతుంది. 2 ఛానల్ కానీ 3 ఛానల్ కానీ 10, 20 ఎన్ని ఛానల్స్ సరే మీకు మల్టిపుల్ ఛానల్స్ ఉండి వాటి కూడా మానిటైజేషన్ అయితే ఇంట్లో వాళ్ళు ఉన్న వేరే వాళ్ళ పేరు మీద మీరు యాడ్సెన్స్ అప్లై చేసుకోండి. కానీ సేమ్ మీకు ఏదైతే ఆల్రెడీ యాడ్సెన్స్ ఉందో దాన్ని తీసుకుపోయి దాన్ని మళ్ళీ లింక్అప్ చేయకండి. ఒకటే మెయిల్ ఐడి తోటి మల్టిపుల్ ఛానల్స్ క్రియేట్ చేసుకోకూడదు. ఒకటే యాడ్సెన్స్ ని మల్టిపుల్ ఛానల్స్ కి లింక్ చేయకూడదు. ఓకేనా? సో ప్రతిదీ సపరేట్ గా ఉండాలి. ఓకేనా? సో మీకు ఆల్రెడీ మానిటైజేషన్ వచ్చి ఉంటే సెకండ్ ఛానల్ లో కూడా మీకు మానిటైజేషన్ అయ్యి ఉంటే సో దానికి అప్లై చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఉంటారు కదా అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైనా చుట్టాలు ఉంటారు కదా. సో వాళ్ళ పేరు మీద యాడ్సెన్స్ అప్లై చేసి సపరేట్ యాడ్సెన్స్ మెయింటైన్ చేయండి. సపరేట్ మెయిల్ ఐడీస్ మెయింటైన్ చేయండి. కానీ సో సేమ్ ఐడీస్ తో సేమ్ యాడ్సెన్స్ తోటి ప్రతి ఛానల్ కు లింక్అప్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాబ్లం వస్తే ఏదైనా ఛానల్ కి అన్ని ఎగిరిపోతాయి అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం నాకు హెల్త్ బాగాలేదు, అందుకే మాట తడబడుతుంది. సో అర్థం చేసుకోండి. సింపుల్ చెప్తున్నా, షార్ట్ కట్ లో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకటే మెయిల్ ఐడి తోటి 10 ఛానల్ ఉండకూడదు. ఒక్క మెయిల్ ఐడి తోటి ఒకటే యూట్యూబ్ ఛానల్ ఉండాలా. మల్టిపుల్ మెయిల్ ఐడీస్ తోటి మల్టిపుల్ ఛానల్స్ మెయింటైన్ చేయండి. సేమ్ మెయిల్ ఐడి అన్ని ఛానల్స్ కి యూజ్ చేయకూడదు. ఓకేనా? సో మీకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉండి మానిటైజేషన్ అవుతుంటే సో మల్టిపుల్ యాడ్సెన్స్ ఉండాలి. కానీ ఒకటే యాడ్సెన్స్ ని ప్రతి ఒక్క ఛానల్ కి లింక్అప్ చేయకూడదు. సింపుల్. చేస్తే మాత్రం కొలాప్స్ అయిపోతుంది. సింపుల్. ఇన్ని మనం పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఎవరైనా కొత్త ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. సో 20,000 సబ్స్క్రైబ్ దగ్గరలో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. సో వీడియోకి లైక్ చేయకుండా వెళ్ళిపోకండి ప్లీజ్. లైక్ చేయడంలో మీరు
పీసినార్తనం చేయకండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ తీసుకొస్తున్నాం మీకోసం. జస్ట్ లైక్ చేయడం మీ పీసినార్తనం చేస్తే సో నాకు ఇట్లాంటి కంటెంట్ తీసుకురాబోద్ది కదా. సో ప్లీజ్ ఎవరైనా సరే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మర్చిపోయినా ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే సో కింద కాల్ మీ ఫర్ ఐడి లింక్ ఇస్ ఉంటుంది ఒక వీడియోది. ఆ వీడియో చూస్తే మీరు నాతో ఎట్లా మాట్లాడాలో మీకు తెలుస్తుంది. సో ఎవరైనా నాతో పర్టికులర్ గా మాట్లాడాలనుకుంటేనే సో ఆ వీడియో చూడండి, లేకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి, సో వాటిని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.